హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ పాప లేసిందనమాట స్కూల్కి రెడీ చేయడానికి. ఇంకా అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వెళ్ళిపోతున్నా అంటది. వెళ్ళనని కాదు, మా లక్ష్మి కావాలంటది అనమాట. తనే వచ్చి చేపియాలి స్నానం అంటే. తను వచ్చిన తర్వాత తనొద్దు అమ్మ నువ్వు చేయని అంటది అనమాట. అలా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ లక్ష్మి చేత చేయించుకుంటుంది అనమాట. ఇప్పుడు లక్ష్మి కావాలని ఏడుస్తుంది తెల్లారి. గీత్కకి లక్ష్మికి బాండింగ్ బాగుంటుంది, వదలదు అనమాట. ఇంకా మా నిష పాప స్నానం, నా స్నానం అయిపోయింది. ఈ తండ్రి కూతురుది ఉందనమాట. కుక్కర్ కూడా పెట్టేసిన, విజల్స్ వస్తున్నాయి. మా అమ్మమ్మ గారు ఈరోజు నేను లెగిసరికి వంట చేస్తారు. వంకాయను నువ్వులు ఏదో కలిపి వండారనమాట, నువ్వులు వేసేసి. లేనిష్కా ఇచ్చుడే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తానం చేర్చేవేమో ఎంత తెల్లగా, ఎంత తొందరగా ఎంత తానం చేర్చేవి నువ్వు. ఈరోజు ఇంకేంటి స్పెషల్ గీతు? ఎక్కడికి వెళ్తాం సాయంకాలము? చెప్పు 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 వీడియోలో చెప్పు. ఒక లక్ష్మి వస్తుంది షాపింగ్ అని చెప్పు. బర్త్డే షాపింగ్కి ఈరోజు వెళ్తామన్నమాట సాయంకాలము. చెప్పు మరి. లక్ష్మి వస్తుంది చూసావా? గుడ్ మార్నింగ్ చెప్పు లక్ష్మికి. ఇంకా చిన్న ప్రమోషన్ ఉంటే రెడీ అయ్యానమాట. ఇంకా 1 అవర్ కాదు కానీ ½ an hour టైం పట్టింది రెడీ అవ్వడానికి. నాకు రెడీ అంటే ఏముంటుందండి, నేను డ్రెస్ వేసుకొని జ్యువెలరీ మార్చుకోవడమే. ఫేస్కి వచ్చేసరికి మేకప్ వెయ్యాలండి. అదే టిఫిన్ తీసుకొచ్చారండి. నాకు ఈ ప్రమోషన్ ఉంది. నెక్స్ట్ నిన్నే ఉప్మా తిన్నాం. మళ్ళీ ఉప్మా పిండే ఉంది, అదే ఉప్మా నోకే ఉందనమాట. రోజు ఏం తింటాం తెచ్చినాని అంటే తెచ్చారు. ఈరోజు పప్పు నానబెట్టాలి. ఇంకా హాయ్ హాయ్. నేను డ్రెస్ కూడా చేంజ్ చేస్తాను వెంటనే, ఎక్కువసేపు ఉంచాం కదమ్మా. అదేటో ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైంది ఒకటి నైట్, ఇంకొకటి నైట్ డ్రెస్. అంటే ఇప్పుడున్న ట్రెడిషన్కి జనరేషన్కి. ఒకప్పుడు మాత్రం అలా చీరలతోనే ఉంటారు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ గారు చీరే కట్టుకుంటారు. ఇంకేంటి మెత్తటివి కాటన్వి కట్టుకుంటారు అనమాట. అంతే, జనరేషన్ బట్టి జనరేషన్లు మారుతూ ఉంటాయి. జీన్స్లు టాపులు తప్పించి ఇంకేం ఉండవు అనమాట. ఇంకా మా ఆయనతో డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఖాళీయే. కూర కూడా తెల్లవారే వండేశారు, నువ్వుల కూర పెట్టి. సో ఇలా ఇగోండి ఇలా ముద్దగా వండారనమాట. ఇది వచ్చేసరికి నువ్వుల పప్పు వంకాయ అన్నీ కలిపేసి. సో నాకైతే ఈ కర్రీ రాదని చెప్పేసి ఆవిడే వండేశారు. తెల్లవారు ఎంత వేగంగా వేసిపోయారో తెలియదు దీనికోసం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే టైంకి అన్నీ అయిపోవాలి అని ఉంటారు కదా. సో అలాగే అనమాట మా అమ్మమ్మ గారు కూడాను టైంకి అయిపోవాలి అంటారు అనమాట. ఏదైనా ఒకటి మైండ్లో ఉందంటే ఆ పని అయినంత వరకు ఆవిడకి నిద్ర పట్టదు. నేను లేసాక వండుదాము ఇద్దరం కలిసి అన్నా కూడా వినరనమాట. అదే బాధ అమ్మమ్మ గారితోని. అన్నీ టైం టు టైం కంగారు అయిపోతారనమాట. అంటే ఏసి పెరుగుతుంటే కొద్దిగా చేదస్తం పెరుగుతుంది అంటారు కదా. సో అది అన్నట్టు. అయితే ఇంకా ఇందాక షూట్ చేసిన బట్టలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా అవతల లక్ష్మి కొన్ని బట్టలు ఎండబెట్టింది. ఆ ఎండబెట్టిన దానికి మా అమ్మమ్మ గారు వెళ్ళి చదువుతుండ్రు ఇంకా నీట్గా. అలాంటి అస్సలండి ఏ పని లేకపోయినా కూడా ఎక్కువగా పెంచుకుంటారు అనమాట. నేను ఎంత వేగంగా ఈజీగా ఉండాలి అన్నట్టు అనుకుంటాను. అమ్మమ్మ గారు మాత్రం ఏదైనా ఫాస్ట్గా చేసేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, ఆ పని అయిపోవాలి అన్నట్టు చూస్తారనమాట. అంటే పాపం చేసిందే చేస్తారు. పాపం ఇప్పుడు ఆల్రెడీ ఆరేసిందా మళ్ళీ అవి తీసేసి ఎండబెడతారనమాట. నీట్గా సర్దుతాను అంటారు. ఎందుకు? అదంతా డబల్ పని కదా, ప్రాసెస్ ఎక్కువ అంటే వినరు. అంతే పెద్దవాళ్ళందరూ ఉంటారు. రేపు పొద్దున్న మనం కూడా ఆ ఏజ్కి వెళ్తే అలాగే అయిపోతానేంటి అనిపిస్తుంది అనమాట. ఒకసారి నాకు నేనే అనుకుంటాను, అమ్మ నేను అలాగ అవ్వకూడదు అనేసి. మా అమ్మమ్మ గారి బొంత కోసం ఈరోజే ఎండిపోవాలని చెప్పి ఇందాక బట్టి ఆ బొంతనాడు ఇటు తిప్పుతాను అనమాట. ఒక 2 అయితే బెడ్షీట్లు ఎండిపోయి మా అమ్మమ్మ గారి కష్టానికి ఎండెక్కిందనమాట. భగవంతుడు కరుణ చూపించాడు. ఈవిడ కంగారు పడతాండ్రు ధరణి వాళ్ళ అమ్మమ్మ. సో ఎండెక్కాలి ఈరోజు అని చెప్పేసి ఎండెక్కాడు సూర్య భగవాన్. ఎండిపోయినవా పోసిద్దాం పదండి. ఈరోజు బియ్యం కూడా ఎండబెట్టామన్నమాట. సో ఇవి కూడా వేసేస్తాము కవర్లో. సో ఇంకా అలా వచ్చేసరికి మాత్రం గెంతుతుంది. ఎవరు వచ్చారు?
ఎవరు వచ్చారు? దీని మీద బెడ్షీట్ తీసేసామండి, అందుకే ఇదిలా ఉంది. వెయ్యాలి తడపడానికి తీసాం. గుడ్ గర్ల్, కంప్లీటెడ్. ఇంకా వచ్చింది, వచ్చిన వెంటనే చేసేస్తుంది అనమాట హోంవర్క్. మ్యాచింగ్ ఇచ్చారు, తెలుగు చేసింది. గీతు నీకు అన్నీ వచ్చినానా? దాని కాలు మ్యాచ్ చేసేయడమేనా? నువ్వు గుడ్డు తీయ. గీత్కకి రేపటి నుంచి ఎగ్జామ్స్ అండి. సో అందుకోసం అయితే తెలుగు హోంవర్క్, తెలుగు ఎగ్జామ్ అంట రేపు. అలానే రైమ్స్ ఎగ్జామ్ అంట. అంటే రైమ్స్ అనేది రీడింగ్ ఎగ్జామ్ అనుకుంటా, చెప్పాలనుకుంటా. తనైతే చదివేస్తుంది లేసి. ఎలా మరి రెండో ఈ ఏగా చెప్పాలి కదా. ఉయ్యాలా? తర్వాత G for orange. G for goat. G for goat. H for ant. I for ice cream. J for jug. K for L. K for M. K for head. K for kite. K for cat. K for L. K for M. L for lion. N for nest. O for oval. Octopus. చెప్పు. peacock. Q. క్వీన్. Q for queen. సో చూడండి, దారిలో పడిపోతుంది అనమాట వర్షం వచ్చేసరికి. చాలా ఎక్కువ పడుతుంది. నిజంగా ఆ టైమింగ్ అలా ఉంటుందేమో మేబీ. ఎప్పుడు ఏది అనుకున్నా కూడా సరిగ్గా జరగదు అనమాట. అంటే ఇంతవరకు పాపకి బట్టలు తీయలేదు, కనీసం బట్టలు తీయడానికి వెళ్దామని అనుకున్నాము. చూడండి అలా జరుగుతుంది. ఇలాంటివి హట్ అనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ ఇదే ఆగిపోవచ్చు మ్యాక్సిమం. మరి ఈరోజు వెళ్ళలేకపోవచ్చేమో మేబీ. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చెప్పాలి. ఈరోజు నర్సీపట్నంలో ఇప్పుడు వర్షం అయితే దారుణంగా పడుతుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని ఎందుకన్నానంటే, నేను డ్యూటీ నుంచి వచ్చినప్పుడే చిన్న చినుకు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లోకి రాగానే ధరణి వర్షం పడుతుంది, ఈరోజు వెళ్ళడానికి అవ్వదే అని అంటే ధరణి ఆల్రెడీ మైండ్లో ప్లాన్ చేసుకుందనమాట. ఈరోజు ఎలాగైనా పాపకి బట్టలు కొనడానికి బయటికి వెళ్ళాలి, ఒక చికెన్ బర్గర్ తినేయాలి, అలాగే ఒక చికెన్ రోల్ తినేయాలి, లెగ్ పీస్ ఒకటి, తర్వాత పేస్ట్రీ ఒకటి, 4 సమోసాలు, పానీపూరి, ఇవన్నీ అంటే తినేద్దాము, వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పి ప్లానింగ్ చేసుకుంది. ఆఖరికి నేను చెప్పాను వర్షం పడుతుంది అని అంటే, వర్షం పడితే పడి రెడీ అయ్యి ఉంటుంది ఏమైనా తప్ప అని చెప్పేసి పాపం ఎంతో ఆశగా నీట్గా రెడీ అయిపోయి దగ్గర నుంచి ఎదురు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు తినేస్తాను అనుకొని వారం రోజుల నుంచి తిండికి లోటుపోయిన కాకిలాగా లోపల అలాగుంది. సో అది కానీ ఆ దేవుడేమో ఏదో సంథింగ్ క్రియేట్ చేసినట్టు వర్షం అయితే బాది వేస్తుందన్నమాట. నిన్న మొన్న బాగానే ఉంది, ఈరోజే ఎందుకు పడాలి, నాకు డేట్ పోయింది, 3 రోజులు వచ్చాయి, హ్యాపీకి వెళ్ళి తినుకొని వచ్చేద్దామని చెప్పేసి ఎన్నో అనుకుంది. బట్ అవన్నీ అవ్వలేదు. చాలా డిసప్పాయింట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ మన మీదకి వచ్చి తగ్గుపడుతుంది. సో ఇది ఈరోజు అప్డేట్. గీత్గా అయితే వాళ్ళ దాదంకి మెల్లని పచ్చలహారం వేసిందండి. గీతు
బంగారం ఇది బంగారం దానికి ఇచ్చిమంటుంది. పులి పులిపోతుంది. తాగి తాగి ఇదేసింది ఇదా ఇలాగేసింది అనమాట. ఇలాగేసి ఇప్పుడు ఇలాంటిది బంగారంది నాకు చెయ్యి అని చెప్పేసి అడుగుతుంది. ఆ సాధనం చేయించమాట. నీకు కావాలి గీత ఇది. దానికి అడుగులు పుడి కాబట్టి చేయించిన దాని పిల్లల్ని కూడా మీరే చూసుకో. ఎక్కువ వర్షం తగ్గదని నాకు తెలిసి నేనైతే డ్రెస్ మార్చేసుకున్నాను అనమాట. పాపం మా గీత మాత్రం మామూలుగా లేదు, నాకన్నా దారుణంగా ఉందనమాట. దాని మాత్రం ఇంకా నాకు నమ్మకం పోయింది. వెళ్తామని పూర్తిగా రేపే చూసుకోవాలి. పడుతుంది కదా, వర్షం తగ్గాక వెళ్దాము. అలాగుండి అందాక పప్పు నానబెట్టే మీరు రేపు ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇంకేసాను, అది నలుగుతుంది. సో ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్ చేస్తుంది. టైం 9:10 అవుతుంది. అది ఒక పావు గంట ఫాస్ట్, అందుకోసం అలా చెప్పా. ఎక్కడికి వెళ్ళి వచ్చారా మీరు? యాక్చువల్గా అమ్మమ్మ గారు ఇప్పుడు కూర అయిపోయారు, వేడి చేశారు. మళ్ళీ ఎనీషా పాపకి అయితే ఇంకా స్ట్రా గ్లాస్తో పాలు తాగడం కూడా వచ్చేసింది. కాకపోతే రావడం వచ్చింది కానీ దానికి ఎప్పుడైనా ఎక్కువగా అనిపించినప్పుడు మాత్రం ఇలాగ ఆడుకుంటాం. చూడండి ఎలాగమ్మా మళ్ళీ చెయ్యు అట. బాగానే తాగింది. నవ్వుతుంది. మళ్ళీ ఇనిషి పాపకు ఆటేటో తెలుసు, పాటేటో తెలుసు. కానీ బాగానే స్ట్రా గ్లాస్తో పీలుస్తుందండి. తనకు ఆకలి వేసినప్పుడు పీలుస్తుంది అనమాట, లేదంటే ఊసేస్తుంది మొత్తం. అప్పుడైతే గీతు పాపకి 1.5 సంవత్సరం అలవాటు అయింది పేల్చడం. బట్ ఈ పాపకి 10వ నెల గీతకి అలవాటు చేసింది. బట్ ఈ పాపకి 10వ నెలలోనే వచ్చింది. గీతమ్మ సిప్పర్ వాటర్ బాటిల్తోనే వాటర్ కూడా తాగుతుంది అనమాట, ఇబ్బంది లేదు. కానీ నా మిల్క్ మానేదు. పౌచా? యాక్చువల్గా ఈ పౌచ్ పెట్టానండి ఇందాక, అందుకే బ్యాక్ క్యామ్తో వీడియో సరిగ్గా రావట్లేదు. ఆ లైట్ ఫ్లాష్ లైట్ వేస్తే ఈ లైటింగ్ దీని మీద పడి కరెక్ట్గా రావట్లేదు వీడియో. ఇంకా మా డిన్నర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా పడుకుండి పోవడమే. వదులే గీతిక, చూసారా ఎలా ఇసికిస్తారంటే ఇసిగిస్తారు. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో అయినా నేను బర్త్డే షాపింగ్కి వెళ్తానో లేదో చూద్దాం. నేను వెళ్తానో లేదో మీకు తెలియాలి, కొన్నానో లేదో తెలియాలి అంటే కంపల్సరీగా ఏం చేయాలి, ధరణిగొడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తాను అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.